నేటి క్రైస్తవ్యం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద తప్పు. క్రైస్తవ్యం అని టోటల్ సార్వత్రికంగా అందరికీ కలిపేశాను. క్రైస్తవ్యంలో అంటే క్రీస్తు అనుచరగణంలో శిష్యత్వంలో ఉన్న వాళ్ళందరికీ వర్తించే మాట. విస్తారంగా దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం లేదు. మాట్లాడుతున్నాడో దాన్ని తీవ్రంగా తీసుకోవడానికి ప్రయత్నించు. అసలు చెప్పిందే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోమని. పాత తరపు భక్తులు ఇప్పట్లో కూడా ఉన్నారు. నాది కూడా అదే పోరాటం. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితం దేవుని వాక్యమే కొలబద్దగా పెట్టుకొని బతికారు. వాక్యానికి భిన్నంగా నేను ఎందుకు ప్రవర్తించాలి? దేవుని మాటలు ఎలా చెబుతుంటే నేను ఇంకోలా ఎందుకు బతకాలి? ఈ విషయంలో దేవుడు ఇలా ఉండమన్నాడు, నేను అలానే ఉంటా. ఈ సంగతి గురించి దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను అలానే ఉంటా. దానికి అచ్చైనా పొల్లైనా తప్పిపోకుండా దేవుని మాటల హద్దులు దాటకుండా జాగ్రత్తగా నేను బ్రతకాలి అనే ఒక నిశ్చయత నాటి భక్తుల్లో మనం గుర్తించగలం. మనకి యేసు ప్రభు తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పింది పౌలు. అపోస్తలుడైన పౌలు మహనీయుడు. ఆయన మాట్లాడేటప్పుడు ఏది పలికినా, యూదులతో మాట్లాడినా, సహోదరులతో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా లేఖనం ఏమి చెప్పుచున్నది అనే పదం వాడేవాడు. ఒకసారి ప్రధాన యాజకుని ఎదుట ఆయన ఉన్నప్పుడు పౌలు గారు, ఈ ప్రధాన యాజకుడు పౌలు గారి మాటలు విని అతని చెంప మీద కొట్టండి అంటాడు. చెంప మీద కొట్టండి అంటే వెంటనే పౌలు మహనీయుడు అంటాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు. వెంటనే అక్కడ ఉన్నోళ్ళు, ప్రధాన యాజకుని ఇంత మాట అంటావా నువ్వు అంటారు. ప్రధాన యాజకుని ఇంత మాట అంటావా నువ్వు అనగానే, సహోదరులారా అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఏమన్నాడు అక్కడ? లేఖనం ఎత్తి నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఒక మంచి చేసినా, ఒక పొరపాటు పడినా వెంటనే లేఖనం ఎత్తి, లేఖనం ఇలా ఉంది, నేను ఎరుగక ఆ మాట అన్నాను, నాకు తెలియలేదు, మన్నించండి అన్నట్టు మాట్లాడాడు. అంటే ఏ అడుగు వేసినా, ఏ క్రియ చేసినా లేఖనం దీనికి ఒప్పుకుంటుందా, లేఖనం దీన్ని సపోర్ట్ చేస్తుందా, లేఖనం దీన్ని ఒప్పుకోవట్లేదా, అట్లయితే నేను దాన్ని చేయకూడదు. లేఖనం దీన్ని ఒప్పుకుంటుందా, అట్లయితే నేను దాన్ని చేయుట మానకూడదు. ఈ మాటల్ని తీవ్రంగా తీసుకున్నారు. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు తన నిండు వృద్ధాప్యంలో దీపం పెట్టుకొని బైబిల్ చదువుతున్నాడంట. సంవత్సరాల నుంచి చదివాడు వాక్యాన్ని. బైబిల్ తీయకుండా చెప్పగలడు. కానీ ఆ వృద్ధాప్యంలో దీపం పెట్టుకొని వాక్యం చదువుతుంటే మీలాంటి నాలాంటి పరిచారకుడు వెళ్ళి అడిగాడట, అయ్యగారు మీకు తెలియని వాక్యమా? కళ్ళు అసలుకే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు దీపం వెలుతురులో చదవకపోతే ఏం పోయింది, ఎంత ఒత్తిడికి గురవుతాయి కళ్ళు, ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు? వాక్యం మీకు తెలుసు కదా, ఒకవేళ ఎవరికైనా చెప్పడానికి సిద్ధమవుతున్నారా అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎదుటి వాళ్ళకి చెప్పటానికి కాదు నాయనా, దేవుని వాక్యాన్ని ఇప్పుడు నేను చదువుతున్నది, ఆయన వాక్యంలో నేను పాటించకుండా ఏవేవి మిస్ అయ్యానో వెతుక్కుంటున్నాను అన్నాడట. నేను ఏవేవి మిస్ అయ్యానో, ఏవి పాటించకుండా తప్పిపోయానో వాటన్నిటినీ పరిశీలన చేసుకుంటున్నానయ్యా. వాటి విషయంలో క్షమాపణ అడిగి దిద్దుకోవాలి కదా. అందుకే నేను దిద్దుబాటు చేసుకోవటానికి లేఖనాన్ని వెతుక్కుంటున్నాను అన్నాడట. ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి. అందుకే ఆయన ఎక్కడోడో, ఆయన చేసిన సేవ ఎక్కడో పక్కన పెడితే లేఖనాన్ని ఎందుకు చదువుతున్నావు? వాళ్ళు చెప్తారు, దాన్ని అనుసరించి నేను బ్రతికానో లేదో చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవటానికి నేను చదువుతున్నాను. ఆయన మాటల చొప్పునే నా జీవితం ఉందో లేదో చూసుకుంటున్నాను. ఒక మాట చెప్తానండి, ఆయన మాటల చొప్పున
బ్రతకటానికి ఎవరైతే తప్పిస్తారో, ఆయన మాటల చొప్పున బ్రతకడానికి బ్రతికి ఆ మాటల్ని ఎవరు నెరవేరుస్తారో వారికి మిగిలిన లేఖనాలు కూడా నెరవేరుతాయి. మళ్ళీ చెప్తా, ఆయన లేఖనాలను అనుసరించి ఎవరు బ్రతకడానికి తప్పిస్తారో, బ్రతకడానికి పోరాడతారో, ప్రయత్నిస్తారో, బ్రతుకుతారో వారికి మిగిలిన లేఖనాలు కూడా నెరవేరుతాయి. మిగిలిన లేఖనాలు అంటే అపోస్తలుడైన పౌలు చేతి వస్త్రం తగిలితే రోగాలు తగ్గిపోయినాయి. పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారు. వారు అడుగుపెట్టిన స్థలం ఆశీర్వాదకరమైంది. వారి ఉమ్మి శక్తివంతమైంది, వారి కాలి దుమ్మి శక్తివంతమైంది. తెలుసా మీకు? వారు పలికిన వాక్కు అక్షరాల నెరవేరింది. పౌలే దీనికి మనకు అద్భుతమైన ఉదాహరణ. సెర్గి పౌలు అనే వాడికి ఒకసారి వాక్యం చెప్తుంటే ఎలుమా అనే గారడివాడు పౌలు అతనికి సువార్త చెప్తుంటే చెడగొడుతుంటాడు. చూస్తాడు, పద్ధతి కాదు, నేను అతనితో మాట్లాడుతుంటే నువ్వెందుకు అడ్డొస్తున్నావు, పాపం చెప్పు ఉండొచ్చు. వాడు మళ్ళా అడ్డొస్తున్నాడు. ఏంటండి వాళ్ళు చెప్పేది నువ్వు వినటం? వినమాకండి, మోసపు మాటలు, మాయ మాటలు, అబద్ధపు మాటలు ఎలా చెప్తారు, మీకు ఏది కావాలో చెప్పండి, నేను చేస్తా కదా అని ఈ ఎలుమా అనే గారడివాడు సెర్గి పౌలు అనేవాడిని పౌలు చెప్తున్న మాటలు వినకుండా చెడగొడుతుంటే చూసి చూసి విసుగు చెంది వాని వైపు తిరిగి ఏమన్నాడండి? ఏమన్నాడు? ఒక్కసారి చదువు తల్లి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము. చదువు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. 13:10. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట నీవు మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అది ఎంత టైం తీసుకుందో చూడండి మీరు. వెంటనే మళ్ళీ వచ్చే వారం నుంచి గుడ్డోడు గాల, అతను మరుసటి రోజు నుంచి గుడ్డోడు గాల. ఏనా నీకేం పిచ్చిగుందా? పిచ్చిగుందా? పో, గుడ్డోడు అయిపోతావు పో, కొద్ది కాలం నీ కళ్ళు కనపడవు పో అంటే తడవలాటం మొదలుపెట్టాడు. కనపట్టలా. అరే ఆ పెదవుల గుండా అట్లా వాక్కు బయలు వెళితే తక్షణమే అక్కడ రిజల్ట్ వచ్చేసింది. వారు ఆశీర్వదించినా అది తీవ్రంగానే పనిచేసింది. వారు శపించిన ఆ శాపం కూడా అంత డేంజర్గా పనిచేసింది తక్షణమే. ఎలీషాని మీరు చూడగలిగితే అప్పుడే ఫ్రెష్గా అభిషేకం పొందుకొని వస్తున్నాడు గురువుగారిని సాగనంపి. ఆ వచ్చే మార్గంలో పిల్లలు ఆయన్ని పరిహాసం చేయటం మొదలుపెట్టారు. బోడివాడా ఎక్కిపో, మీ గురువుగారు ఎక్కిపోయాడుగా, నువ్వు కూడా ఎక్కిపో, నువ్వు కూడా వెళ్ళిపో పైకి. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కువ. ఎవరిని? ప్రవక్త అయిన ఎలీషాని. పాప ఆయనకి బహుశా బట్టతల ఉందేమో, తల బోడిగా ఉందేమో. బోడివాడా ఎక్కిపో. ఎవరు వీళ్ళు? బాలురు. నాకు తెలిసి చాలామంది పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు మన చుట్టుముట్టి గొడవ చేస్తే చిరాకు పుట్టిద్ది మనకి. ఏందిరా మీ గోలంటాం. 2 అల్లరి చేస్తే తట్టుకోలేం. కానీ ఎలీషా శాపం పెట్టిన తర్వాత ఎలుగుబంట్లు వచ్చి 42 ఎఫెక్ట్ చేసినాయి అని ఉంది. అంటే ఎంతమంది గుంపు ఆయన్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి ఊహించండి. ఎంతమంది గుంపు ఇబ్బంది పెడితే ఆయన ఆ మాట పలికిన తర్వాత ఎలుగుబంట్ల చేత 42 మంది దెబ్బతిన్నారు. ఊహించండి. అంటే బహుశా ఆయన చుట్టుముట్టిన వాళ్ళు నాకు తెలిసి కనీసం 60 నుంచి 70 ఉండవచ్చు. అంతమంది పిల్లలు ఒక దైవజనుని అంత దారుణంగా మాట్లాడుతుంటే పెద్దలు ఏం చేస్తున్నారు చెప్పనా? అది అపహాసకుల జాతి.
ఏం జాతి? అపహాసకుల జాతి. యథా రాజా తథా ప్రజ అని తల్లిదండ్రులు దరిద్రులై ఉన్నందున పిల్లలు ఇట్లా దరిద్రంగా తయారయ్యారనమాట. ఎదుటివాడిని అపహసించటం, పరిహసించటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం. పిల్లలకేం తెలుసండి? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లక్షణాలు చూసి ఓహో మనం కూడా ఇట్లా మాట్లాడొచ్చేమో అని ఆ దరిద్ర లక్షణాలు నేర్చుకున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఆ సమాజం అంతా అంతే తెచ్చింది. ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది? పోతానే ఎలీషా ఒక శాపవచనం పలికితే అంత డేంజర్ అయిపోయింది అక్కడ. ఏలియాని తీసుకున్నా సరే, దైవజనుడా త్వరగా దిగిరా, రాజు నేను రమ్మంటున్నాడు అన్నాడు. ఒక పంచ ఏమంటారు దాన్ని, 50 మందికి అధిపతిని, 50 మందికి అధిపతి, 100 మంది మీద అధిపతి, శతాధిపతి, పంచదశాధిపతి. పంచదశ అంటే 50, పంచ అంటే 5, దశ అంటే 10, 5 పదులు 50, 50 మందికి అధిపతి. దైవజనుడా దా తొందరరా. ఆ కూసున్నాడు ఏమన్నాడు తెలుసా? ఏంది అన్నాడు. నేను దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి ఇప్పుడే దహించుగాక అన్నాడు. అంతే. వాడు అధికారా లేకపోతే ఇంకొకటి కాదు, భస్మం అయిపోయాడు. అట్లాగా పాత నిబంధనలో చూసినా క్రొత్త నిబంధనలో చూసినా వారు పలికిన ఆశీర్వచనం అలానే నెరవేరింది, వారు పలికిన శాపవచనం అలానే నెరవేరింది. ఇది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత. క్రీస్తు యేసునందు మన సంబంధం ఎవరితో ఏర్పడిందో తెలుసా? మనుషులతో కాదు, డైరెక్ట్గా ఈ విశ్వ నిర్మాణకుడైన వానితో ఏర్పడింది. క్రీస్తుని ఎరగని వానికి ఒక లోకంతోనే సంబంధం ఉంది, పరిచయం ఉంది. కానీ క్రీస్తుని ఎరిగిన వానికి 2 లోకాలతో పరిచయం ఏర్పడింది. ఒకటి ఈ లోకం, 2 ఈ లోకం మొత్తాన్ని నడిపించే ఆ లోకం. యేసుక్రీస్తునందున్నవాడు 2 లోకాలకు పరిచయం ఉన్నవాడు. ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ ఎరుగబడిన వాడు. మన గురించి హాట్ టాపిక్ ఉంటుంది అక్కడ. నువ్వు అనుకుంటావు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ఇక్కడ అని, కానీ నీ ప్రతి డే అక్కడ సంభాషణలోకి వస్తుంది. ఒట్టి మాట కాదు, ఇది జరుగుతుంది. అహబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ వాడు హతుడగునట్లు వాడిని ఎవరు ప్రేరేపిస్తారు అని సింహాసనం మీద కూర్చొని ప్రభు మాట్లాడుతుంటే పరలోక సైన్య సమూహం ఆయన చుట్టూ ఉండి కొందరు ఇలాగున్న కొందరు అలాగున్న చెప్పుచుండిరి అనే మాట మీరు చదవలేదా? అదేదో అధ్యాయంలో, అదేదో వచనంలో. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏందమ్మా రిఫరెన్స్ అయిందమ్మా? సరే, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఇంటికి పోయినా చూద్దరు కానిలే. లేఖనం అక్కడ ఏం చెప్పింది? భూమి మీద ఉన్న ఒక మానవుడి గురించి పరలోకంలో దేవుడు, పరలోక సైన్య సమూహములు సంభాషించుకుంటున్నారనే విషయం గుర్తించారా? అంతేకాదు ఏవు గురించి కూడా సంభాషణ వచ్చింది అక్కడ. ఈరోజు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన నీ గురించి, నా గురించి మరి నిశ్చయముగా సంభాషణ ఉంటుంది అక్కడ. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల్లో నువ్వు గెలుస్తున్నావో ఓడిపోతున్నావో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏ టైంలో ఎలా వ్యవహరిస్తున్నావో మొత్తం అక్కడ డిస్కషన్ జరుగుతుంది అక్కడ నీ గురించి. ఎక్కడెక్కడ ఏ రోజు ఎక్కడ ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా రహస్యంలో ఎలా ఉన్నావో, పబ్లిక్లో ఎలా ఉన్నావో మొత్తం మనుషులకి ఇక్కడ మరుగైంది, పరలోక పౌరులకు మొత్తం బాహటంగా కనపడుతుంటుంది. ఇంకా చెప్పాలంటే లేఖనం చెప్పింది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. మన చుట్టే కొంతమంది దేవదూతలు ఉంటారు. మనం పాట పాడతాం కానీ నమ్మం, వాక్యంలో ఉంది కానీ నమ్మం. లేఖనం నిరర్థకం కాదు కదా. భక్తులు లేఖనాన్ని అనుసరించి బ్రతకడానికి ప్రయత్నించారు. లేఖనాల ప్రకారం ప్రతిదీ దేవుడు చేయగల శక్తివంతుడని ఆ లేఖనాలని, ఆయన వాక్యాలని తీవ్రంగా తీసుకున్నారు. హల్లెలూయా. మన వాక్యం వింటాం, చదువుతాం, పాడతాం కానీ నమ్మం. నిజం చెప్తున్నానండి, చాలా వరకు మనం నమ్మం. మళ్ళీ మన పేరు మనం విశ్వసించం, కానీ విచిత్రం ఏంటో మన పేరు పెద్దగా చెప్పండి. అబ్బా. కానీ ఈ విషయంలోకి వచ్చేటప్పటికి
దయ్యాల గురించి ఏమన్నాడో తెలుసా? దేవుడు ఒక్కడే అని దయ్యములు నమ్మి వణుకుచున్నవి. కానీ మనం దేవునితోనే ఉన్నాం, దేవుని బిడ్డలో అని చెప్పుకుంటున్నాం. మనం చాలా సంగతులు విశ్వసించట్లా. మన 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 చుట్టూనే ఉన్నారు దూతలు. ప్రతి భక్తునికి, తన యందు విశ్వాసం ఉంచి తన యందు భయభక్తులు నిలిపినటువంటి ప్రతి విశ్వాసికి దేవుని కాపుదల ఉంది. ఒకవేళ కాపుదల లేకపోతే ఈ లేఖనాలు ఏమవ్వాలి? కీర్తనల గ్రంథం 34:7 ఏమవ్వాలి? 91:11 ఏమవ్వాలి? కీర్తనల్లోనే 34:7, 91:11. అంతేకాదండి, యేసు ప్రభు అరణ్యంలో ఉన్నప్పుడు దూత చేత ఆదరించబడ్డాడు. పేతురు చెరసాలలో బందీ అయినప్పుడు దూత చేత బయటికి తేబడ్డాడు. క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాయి దూతలు భక్తుల్ని సేవ్ చేసినటువంటి ఘట్టాలు. కానీ మనం నమ్మం. పాట పాడతాం, వాక్యంలో కూడా రిఫరెన్సులు తెలుసు, మనకి మహా తెలుసు. కానీ దరిద్రం ఏంటంటే నమ్మం. ఇప్పుడు నైట్ ఒక్కోసారి అయ్యగారు ప్రసంగం చేస్తే రాత్రుళ్ళు మేలుకొని మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అనే ప్రసంగం విని, ప్రభా ఏమైనా కానీ ఇవాళ రైతులంతా నేను ప్రార్థనలో ఉంటా ప్రభా అని ఇంటికి పోతాడు. మధ్యరాత్రి లెగుస్తాడు, మోకాళ్ళ మీద ఉంటారు. మరి నువ్వు ఈ పనికి పూనుకుంటే సైతాన్ని గడు ఊరుకోడుగా. అందులో నీ కెపాసిటీ ముందే వాడికి తెలుసు. ఏంటిది? నీ కెపాసిటీ ముందే తెలుసు వాడికి. వాడి ఏం లేదు, జస్ట్ ఒక ప్లేట్ కదిలిస్తాడు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నది ఒక ప్లేట్, దానంతట అదే కదిలిద్ది. అప్పటిదా ప్రభా స్తోత్రం ఆయన హల్లెలూయా. ముందే అనుమానం, అసలుకి ఇది దెయ్యాలు తిరిగే టైం, నేను ఈ టైంలో ప్రార్థన అంటే ఇది గొప్ప సాహసం, ఏదో ప్రమాదకరమైన పని చేస్తున్నాను నేనని కళ్ళు మూస్తా తెరుస్తా అప్పటికి అన్ని గమనిస్తాను. ప్రభా స్తోత్రం హల్లెలూయా, యేసు రక్తం అని ఠామ్ అని పళ్ళు ఆ ప్లేట్ ఏదో ఢమామంట. హల్లెలూయా ప్రభా స్తోత్రం యా వందనాలు రుద్రాత్మ యేసునామములో పో, యేసునామములో. జీవితంలో జీవించే విధానంలో దేవుని మాటల్ని గౌరవించారు. దేవుని కార్యాలను పొందుకునే విషయంలో కూడా దేవుని మాటల్ని గౌరవించారు. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకున్నారు, సీరియస్గా. ఈరోజు యావత్ క్రైస్తవ సంఘం విస్మరించింది ఏంటంటే, చాలా తీవ్రంగా దేవుని మాటల్ని వినటానికి అలవాటు పడ్డాం, కానీ దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో తప్పిపోతున్నాం. అక్కడికి వెళ్ళాను, 4 మాటలు విన్నాను, పర్వాలేదు. కొంతమంది ఏమో మార్కులు వేసుకుంటారు. ఈ సబ్జెక్ట్ చెప్పాడు, ఈ మ్యాటర్ చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు. ఓకే, మంచిదే. నీకున్న అవగాహనలో ఏదో టాపిక్ దొరికింది, సంతోషం. నేను చెప్పేది ఏంటంటే, ఏ సబ్జెక్ట్ చెప్పాడు, ఎలా తీసుకొచ్చాడు, ఎలా మొదలుపెట్టాడు, ఎలా ముగించాడు, ఇది తర్వాత. అసలు అందులో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు వినబడుతున్న దానిలో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏది దిద్దుకోమన్నాడు, ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు, ఏది పాటించమన్నాడు, ఏది పాటించొద్దన్నాడు, ఏం చెప్తున్నాడు నాకు దేవుడు, నేను ఏది మిస్ అవుతున్నాను అనే ముఖ్యమైన పాయింట్ను వదిలేశారు. కొంతమంది ఒకవేళ కలిగి ఉంటే ఉండొచ్చు, సంతోషం. కానీ 3 భాగాలు వదిలేశారు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునుడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-17 వచనాలు చాలా స్పష్టంగా ఉంది. ఈ మాటని ఎంతమంది తీవ్రంగా తీసుకున్నారు? ఎంతమంది దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకొని దైవ చిత్తం తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేరుద్దామని కంకణం కట్టుకున్నారు? యథార్థం, అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మీ అవసరమైన పనులు తప్ప ఇక ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయట్లేదా? మనలో మనమాట. ఆ లేఖనం మనకు తెలియదా? ఎఫెసీ పత్రిక 5:15-17 మనకు తెలియదా? ప్రకటన గ్రంథంలో సాతానును గూర్చిన లేఖనం ఎక్కడ? ప్రకటన 12లో అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని ఎరిగి రౌద్రము గలవాడై వస్తున్నాడు భూమి మీదకి, వాడి టైం వాడికి తెలుసు అన్న సంగతి లేఖనం ఉందని మనకు తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి చదివితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి చదివితే, అక్కడ దురాత్మలు
ప్రభువుని ఎదుర్కొని కాలము రాకమునుపే మమ్మను నశింపజేయవచ్చితివా అని వాటి టైమును గురించి అవి బాగా ఎరుగున్నాయన్న సంగతి మనకు తెలుసు. అంటే దయ్యాలకు తెలుసు కాల విలువ. అన్య జనుల్ని కానీ మీరు గమనిస్తే ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయొద్దు అన్నాడు ఒక మేధావి. ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయొద్దు అంటే ఏ రోజు చేయాల్సింది ఆ రోజు కంప్లీట్ చేసేయి అని. అన్య జనులకు తెలిసింది టైం విలువ, దయ్యాలకు తెలుసు కాల విలువ. అంతకంటే శ్రేష్టంగా లేఖనాలు ఎరిగిన మనకి ఇంకా తెలుసు. కానీ కాల విలువలు ఎరిగి వారు జాగ్రత్త పడుతున్నారు. కానీ క్రీస్తు బిడ్డగా, దేవుని బిడ్డగా ఉన్న నువ్వు నేను ఈ కాల విలువని పట్టించుకోవటం లేదు. నిజమా కాదా? చెప్పు గట్టిగా. హల్లెలూయా కాదు, నిజమా కాదా చెప్పమంటున్నా. నిజమైతే నిజమే అని ఒప్పుకో. నిజమే. బాగా వినండి, అలవాటే కదా, పక్కకు బాగా వదిలేయండి. చూద్దాం కనీసం ఇక నుంచైనా ఈ విషయాలను తీవ్రంగా తీసుకుంటే ఎంత బాగుండు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినా నీకెంత మేలు. ఆహా, నీ వాక్యమును వారు విని దాన్ని అనుసరించి నడుచుకుంటే వారు తూలి తొట్టిలుటకు ఇక కారణమే లేదు, వారు చక్కగా నిలిచి సాగిపోతారన్నాడే 119 కీర్తనలో. ఆ మాటని తీవ్రంగా తీసుకోరే. ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. మళ్ళా నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? మీలో కొందరు నిజం మాట్లాడుతున్నారు, కానీ 3 భాగాలు అబద్ధమే ఆడుతున్నారు. ఎందుకంటే నరకం నిజంగా ఉంది అని నువ్వు నమ్మినట్లయితే, నిత్య జీవం నిజంగా ఉందని నువ్వు నమ్మినట్లయితే, పాపుల కొరకు క్రీస్తు చనిపోయాడు, ఆయన వాక్యము, ఆయన సువార్త తెలియని వాళ్ళకి అందితే, తెలుసుకుంటే నరకం తప్పించుకొని నిత్య జీవానికి వెళతారు అని నిజంగా నువ్వు నమ్మితే, సువార్త ప్రకటించకుండా నువ్వు ఎలా ఉండగలవు? దేవుని పని చేయకుండా నువ్వు ఎలా తినగలవు? ఎలా నిద్రపోగలవు? ఎలా ప్రశాంతంగా ఉండగలవు? సోదరా, ఇప్పుడు చెప్పు, నువ్వు నిజం చెప్పావా అబద్ధం చెప్పావా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పైసా కైసా కమానా హే. బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎట్టగట్టాలి, పొలం ఎట్ట కొనాలి, స్థలం ఎట్ట కొనాలి, అపార్ట్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలి. ఓకే, బతకడానికి డబ్బు కావాలి, కానీ బతుకంతా డబ్బే అన్నట్టుగా అయిపోలా? జీవితం ఉన్నది అనుభవించడానికి అన్నట్టు అయిపోలా? లేఖనాలు తెలియదా నీకు? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న వాక్యం ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారండి? ఇది నిజమని నమ్మితే చేతులు ఎత్తుతున్నారు. ఇప్పుడు నేను అడిగానని, మరి లేఖనాల్లో ఉన్నది నిజమని ఒప్పుకోకపోతే మళ్ళీ తప్పు కదా? తప్పు కదా కదా అందుకని డింగుమని చేతులు ఎత్తుతున్నారు. నేను అంటున్నాను, నువ్వు నిజంగా చేతులు ఎత్తుతున్నావు కానీ నమ్మట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు, అది తీవ్రంగా తీసుకోవట్లేదు. తీసుకుంటే నీ ద్వారా జరిగే దేవుని పనిని ఏ శక్తి ఆపలేదు. నీ ద్వారా జరిగే దేవుని కార్యాలు ఏ శక్తి ఆపలేదు, ఏ పరిస్థితి ఆపలేదు.